పరిస్థితి. ఇక న్యూ ఇయర్ సందర్భంగా విశాఖలో భక్తులతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరంలో మంచి జరగాలని భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సింహాచలం, సంపత్ వినాయక, కనక మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. రైట్, విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు మరిన్ని వివరాలు ఇస్తారు. నాయుడు, చెప్పండి. సో దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు గుళ్ళకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? అప్డేట్ చెప్పండి. మరి నూతన సంవత్సరం వేళ విశాఖలో ప్రముఖమైన దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సింహాచలం, అలాగే కనక మహాలక్ష్మి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయాలతో పాటు సిరిపురంలో ఉన్న వినాయక దేవాలయాన్ని కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి భగవంతుని దర్శించుకుంటున్నారు. నూతన సంవత్సరం వేళ భగవంతుని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సంపద వినాయకుని దేవాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ భక్తుల కోసము ప్రత్యేకమైన ఏర్పాటు చేయడమే కాకుండా అభిషేకాలు, హోమాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. సార్, ఉదయం సంపద వినాయక స్వామి నమః. స్వామివారు భక్తులకి విశేషమైనటువంటి ఆదరణ ఉంది. శ్రీ మోహన్ స్వామి గారు ఆలయ ప్రధాన అర్చకులు ఉదయం 4 గంటలకి 11 ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. దానికి గాను వారు విశేష అలంకరణ కూడా భక్తులు కానుకగా ఇచ్చారు. అది సమర్పించిన తర్వాత విశేషమైనటువంటి ప్రసాదాలు స్వామివారి అభిషేకాలు చేసుకున్న వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ కమిటీ వాళ్ళు, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ గారు వారి సమక్షంలోన భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీ సంపత్ వినాయకుల ఆలయం విశాఖ సిటీలోనే విశేషమైనటువంటి ఆదరణ గల స్వామి కాబట్టి ప్రతి భక్తుడు స్వామి దగ్గరికి వచ్చి వారి మొక్కులు తీర్చుకొని స్వామివారిని కొలుచుకొని విశేషంగా ఆరాధ్య దైవంగా స్వీకరించి స్వామివారి యొక్క మహిమలను పొంది వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా వాళ్ళు ఎగ్జామినేషన్ టైంలో హాల్ టికెట్లు పెట్టడం కానీ, వాహనం కొనేటప్పుడు వచ్చి స్వామివారి పూజ చేసుకొని వెళ్ళడం కానీ, అలాగే గృహప్రవేశాలు కానీ, వివాహాలకు కానీ విశేషమైనటువంటి కార్యక్రమాలకి స్వామివారిని సేవించుకొని వారు ధన్యులవుతున్నారు. శ్రీ సంపత్ వినాయకుల స్వామివారికి జై. మరి ఉదయం 4 గంటల నుంచే భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఇక్కడ భక్తులు దర్శించుకోవడమే కాకుండా నూతన సంవత్సరం సందర్భంగా ఏవైతే కొత్త వాహనాలు కొంటారో ఆ వాహనాలకు ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారు. విశాఖ నగరంలో సంపద వినాయక దేవాలయానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఆచారం అంతా తమిళ సాంప్రదాయంలో జరిగినప్పటికీ కూడా భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేర్తైన ఒక విశ్వాసం అయితే అనాథులు కూడా ఉంది. కొత్త సంవత్సరం రోజున స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరంలో తాము అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్తాయని అయితే విశ్వాసం అయితే భక్తుల్లో కనిపిస్తుంది. హరి. ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.